పండిత్ రామకృష్ణ నాతో చెప్పాడు. వాళ్ళ పథకం ఏంటో మనకు తెలియనంత వరకు వాళ్ళని మనం ఏమీ చెయ్యకూడదు అని. పైగా దౌలత్ ఖాన్ కూడా ఇంతవరకు చేతికి చిక్కలేదు. అతను మహారాజుని చంపడం కోసం ఎలాంటి పథకం వేశాడో ఏంటో అది కూడా తెలియదు మనకి. కానీ దౌలత్ ఖాన్ ఎక్కడున్నాడో మాకు తెలుసు. మేం పారిపోయి వచ్చింది అక్కడి నుంచి. శారదాదేవి, తను ఒక్కచోట ఉండే రకం కానే కాదు. తన చోటెక్కడో మీకు తెలుసన్నది తనకు తెలుసు. మీరు పారిపోయిన తర్వాతే తన చోటు మార్చుకుంటాడు. ఇక ఈ రోజు తన స్థావరాల మీద 2-3 సార్లు దాడి చేశాం, అయినా తను పట్టుబడలేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒక పని చేద్దాం. మీరింతకు ముందు ఎక్కడైతే బంధించి ఉన్నారో అక్కడికే వెళ్ళిపోదాం. కానీ రామ అక్కడ లేడు కదా. మీరు నిశ్చింతగా ఉండండి అమ్మగారు. నేను ఏదో ఒక పరిష్కారం తప్పకుండా ఆలోచిస్తాను. ఇప్పుడు అన్నిటికంటే ముందు మీరందరూ వెళ్ళి మీ స్థానాల్లో ఉండండి. త్వరగా వెళ్ళండి, అందరూ వెళ్ళండి. ఒకవేళ తన లోపలికి వెళ్ళాడంటే మనం దొరికిపోతాం. ఏం చేస్తాడో ఏమో. ఉండప్పా, తన దృష్టి మళ్లించు. పులుషుణ్ణి, నేనే తన దృష్టి మళ్లించాలి. అయ్యో గుండప్ప, ఏం పడగొడుతున్నావు? తలదా అమ్మా, బయటకు వెళ్ళే దారి దొరికింది. కిటికీ తెరిచే ఉంది. నాకు మార్గం దొరికినట్టే అనిపించింది, కానీ దొరకలేదు. చాలా కష్టపడి పారిపోయి వచ్చాడు. పాపం అలసిపోయాడు. ఆయన పడుకోనివ్వండి. తను లామానే పరిశీలిస్తే ఏమొస్తుంది?
ఖచ్చితంగా ఇక్కడేదో ఎత్తు వేస్తున్నారని నాకు అర్థమైంది. అతను రామా కాదు. మీరందరూ నా దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళి పరిశీలిస్తాను. ఏది నిజమో ఇప్పుడే తెలిసిపోతుంది. అమ్మా శారదా, ఏదో ఒకటి చేయండి. అతని దృష్టి మళ్లించండి. మాకు కూడా ఇక్కడి నుంచి బయటపడడానికి మార్గం దొరికింది. నా సొంత ఇంటిలోనే నా సొంత సరుకుల గిడ్డంగిలో బంధించి ఉంచావు. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వవా? ఏమిటి? ఇక్కడేదో కుతంత్రం జరుగుతోందని నాకు బాగా అనిపిస్తోంది. మీరందరూ ఏదో పథకం వేస్తున్నట్టున్నారు. మరేం పర్వాలేదు, పథకమేగా, వేసుకోండి. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే నేను నా పాచిక వేసేశాను. ఇక కొన్ని గడియల తర్వాత నేను కృష్ణదేవరాయల్ని హత్య చేసే పనిని పూర్తి చేసి తీరతాను. ఇక ఎవ్వరూ నన్ను ఆపలేరు. కృష్ణదేవరాయలే అత్యంత ప్రియ ముఖ్య సలహాదారుడైన రామకృష్ణ పండితుడు కూడా. పండిత్ రామకృష్ణ, మనం ఏం చేయాలన్నా వెంటనే చెయ్యాలి. కొంతసేపటి తర్వాత హోమం కూడా మొదలవబోతుంది. మీరు చెప్పింది నిజమే మంత్రి గారు. తను హోమం సమయంలో ఏదో చేయబోతున్నాడు. మనం మహారాజు గారిని రేపటి హోమానికి వెళ్లకుండా ఆపాల్సి ఉంటుంది. అలాగే నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. దారుణం జరగబోతోంది. మన దగ్గర ఎంతో సమయం లేదు. భవనానికి వెళ్దాం. భవనానికి వెళ్లి మహారాజుకి ఎలాంటి ఆపద పొంచి ఉందో చెప్పి మనం వెంటనే ఆయన్ని హెచ్చరించాలి. నేను అక్కడే మీ కుటుంబానికి రక్షణ ఏర్పాట్లు కూడా చేస్తాను. పదండి, తొందరగా పదండి. అలాగే పదండి. త్వరగా చెయ్యండి. మహారాజు గారు వస్తూ ఉంటారు. అలాగే గురువు గారు. వాటిని మీరు అలాగే వదిలేయండి. వాటిని నేను సర్దుతాను. మీరు వేరే పనులు చూసుకోండి. ఇవ్వండి. రండి మహారాజా, రండి. వచ్చి హోమగుండాన్ని కాదు, మీ చితిని మీరు వెలిగించుకోవచ్చు. కానీ
నేను వీళ్ళని సురక్షితమైన చోటుకు తీసుకుని వెళ్తాను. అలాగే మంత్రి గారు. రండి. మహారాజా, హోమానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి. అద్భుతం పండిత రామకృష్ణ, మేము సిద్ధంగా ఉన్నాము. పదండి. ఇక ఇప్పుడు ఏం జరుగుతుందో దాన్ని ఎవరూ తప్పించలేరు. నీ రక్షణకి కారణమైన హోమమే నీ మరణానికి కారణమవుతుంది కృష్ణదేవరాయ. మహారాజా, చెప్పండి మహారాణి గారు. మహారాజా, మీరు సురక్ష హోమం కోసం వెళ్తున్నారా? అయితే నా కోరిక ఏంటంటే మీరు దానికి ప్రత్యేకమైన వస్త్రాలు కట్టుకోండి. కానీ అవును మహారాజా, మన దగ్గర చాలా సమయం ఉంది. మీరు కావాలంటే వేరే వస్త్రాలు కట్టుకుని రావచ్చు. నేను వెళ్ళి గురువు గారికి అన్నాచార్యులు గారికి చెప్పేసి వస్తాను మహారాజు గారు రాబోతున్నారని. అలాగే రామకృష్ణ, మీరు వెళ్ళండి. ఎంత సమయం తీసుకుంటావో తీసుకో కృష్ణదేవరాయ, ఎందుకంటే త్వరలోనే నీ సమయం ముగిసిపోబోతుంది. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు. రండి. అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి మహారాజా. కూర్చోండి మహారాజా. ఇదిగోండి, ఇదే మీ స్థానం. కూర్చోండి. అన్ని సిద్ధంగా ఉన్నాయి మహారాజా. దక్షిణ కూడా సిద్ధంగా ఉందని ఆశిస్తున్నాను, అది కూడా పెద్ద మొత్తంలో. నువ్వు దక్షిణ తీసుకున్నది చాలు. ఇప్పుడు ఇక నా వంతు వచ్చింది. ఇక విజయనగర రాజగురువు పదవి నాదవుతుంది. మున్నా, నువ్వు నిలబడేం ఆలోచిస్తున్నావు? ఏలేదు, సమయం మించిపోతోంది. వెళ్ళి యజ్ఞాన్ని మొదలుపెట్టు. ఎవరైనా ఇలాగే ఆలస్యం చేస్తారా? ఇలా ముహూర్తం మించిపోతున్నప్పుడు వెళ్ళు. క్షమించండి అన్నయ్య, క్షమించండి. మహారాజా, ఇక హోమాన్ని ప్రారంభిద్దాము. ఇది ఆరంభం కాదు, అంతం. దౌలత్ ఖానిచ్చిన మందుగుండు ఈరోజు బాగా పనికొస్తుంది. హుజూర్, హుజూర్, ఇవన్నీ చూడు, భయపడకో. ఈ మందుగుంటుతో నింపిన కొబ్బరికాయలు సాహసవంతులు ఆడుకునే వస్తువులు. అలాగే కృష్ణదేవరాయ లాంటి వాళ్ళకివి మారణాయుధాలు. ఇక ఇప్పుడు విజయనగరం మొత్తం అతి పెద్ద పేలుడు వినడం కోసం ఎదురు చూడాలి. మహారాజా, మీ చెయ్యి ముందుకు చాపండి. అబ్బా, ఏం చేస్తున్నావు బుజ్జి? మంత్రోచ్చారణతో సహా. మహారాజు గారు హోమానికి కూర్చున్నారు. అవును మంత్రి గారు, ఆ జగన్మాత దయ వల్ల సమయం మించిపోకముందే ఈ నకిలీ రామ పథకం ఏంటో మనకి తెలిస్తే చాలు, మనం అతన్ని ప్రత్యక్షంగా పట్టుకోవచ్చు. ఓం భూర్భువః స్వః. గాయత్రి మంత్రం కాదు బుజ్జి, హస్త ప్రక్షాళన మంత్రం, అంటే ఆచమన మంత్రం. మణి, ఈరోజు ముసలాడు భలే ఇరుక్కున్నాడు. కంగారు పడకు బుజ్జి, అన్నాచార్య ఉన్నాడు కదా. నువ్వు విధి ప్రారంభించు, నేను మంత్రోచ్చారణ చేస్తాను. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం హృషికేశాయ నమః. మహారాజా, ఇప్పుడు నేను మీకు కుంకుమ దిద్దుతాను. తిలకం కూడా మంత్రాలతోనే బుజ్జి.
కుంకుమ మంత్రమా? కుంకుమ నాకసలు తెలియదే. అస్సలు ఏం మంత్రం ఉంటుంది? గురువర్య, నీ ఆరోగ్యం బానే ఉంది కదా? బానే ఉంది మహారాజా. అతిగా ఆలోచించక బుజ్జి. అన్నాచార్య ఉన్నాడు కదా, నువ్వు కుంకుమ దిద్దు, నేను మంత్రాలను చదువుతాను. ఈశ్వరునికి ధన్యవాదాలు చెప్పు. తమ్ముడికి తెలియకపోయినా సరే అన్నయ్యకి మాత్రం మంత్రోచ్చారణ అలాగే పౌరోహిత్యం పని బాగా తెలుసు. పట్టండి మహారాజా. అలా కాదు బుజ్జి, ముందుగా అనామిక వేలుతో బొట్టు పెట్టు, ఆ తర్వాత బొటను వేలుతో కుంకుమ పెట్టు. గురువర్య, చూస్తుంటే మీరు ఇక్కడే ఉన్నారు కానీ మీరు ఇక్కడ లేరనిపిస్తోంది. లేదంటే మీ వల్ల ఇలాంటి తప్పు జరగదు. ఈయనెప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాడు, కానీ చూసేవాళ్లే ఎవరు ఉండరు. చాలా మంచిదైంది ఈ రోజు అన్నాచార్య ఉన్నాడు కదా. నిజం చెప్పావు, ఈ రోజు అన్నాచార్యుడు ఉన్నాడు కదా. కంగారు పడకు బుజ్జి, ఈ అన్నాచార్య ఉన్నాడు కదా. నేను హోమం పూర్తి చేస్తాను, నువ్వు వెళ్ళి పక్కన నిలబడు. అలాగే నన్ను చూసి నేర్చుకో. మహారాజా, తీసి ధనీమణి చెప్పింది నిజం కాదు కదా? ఈయన నిజంగానే నా పదవి వెంట పడడం లేదు కదా? గురుగారు, చెప్పాను కదా నాయకుడు కాదు ప్రతి నాయకుడు అని. ఆయన్ని కుడిభుజంగా చేసుకున్నారు కదా, అదే కుడి చేత్తు మీకున్న సర్వస్వాన్ని లాక్కుంటాడు. బుజ్జి, నువ్వు అలా మూర్ఖుడిలా ఎందుకు నిలబడ్డావు? ఇక్కడికొచ్చి నువ్వు నీ స్థానంలో కూర్చో. వెళ్ళండి వెళ్ళండి గురుగారు, వెళ్ళండి. ఇప్పుడు అలా కూర్చొని ఏం చేస్తావు? ఆహుతికి ఏర్పాట్లు మొదలుపెట్టు. కర్పూరం ఇంకా నెయ్యి లాంటివి వెయ్యి. అవన్నీ నాకు తెలుసు అన్నయ్య. పండిత రామకృష్ణ, మీరేంటి హోమాన్ని వినోదిస్తున్నారా? అక్కడ ఆహుతికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి, కానీ ఇంతవరకు మనకి ఎలాంటి సంకేతం అందలేదు. అర్థం కావడం లేదు అసలు ఈ నకిలీ పండిత రామకృష్ణ ఏం చెయ్యబోతున్నాడో. చూస్తుంటే అన్ని ఏర్పాట్లతోటి వచ్చినట్టున్నాడు, అందుకే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. చూసారా? కానీ పండిత రామకృష్ణ, నేను కూడా అన్ని ఏర్పాట్లతో వచ్చాను. ఇక సంకేతం అందడమే ఆలస్యం మంత్రి గారు. ఇదెక్కడి వాసన? ఇలాంటి వాసన అయితే యుద్ధ భూమిలో వస్తుంది. ఇక్కడ హోమ ప్రదేశంలో ఏంటి? మహారాజా, మీరు దీంతో ఆ దీపాన్ని వెలిగించండి, ఆ తరువాత హోమాన్ని వెలిగించండి. అలాగే. దీపో జ్యోతి పరబ్రహ్మ, దీపో జ్యోతి జనార్దన, దీపో హరాతు మే పావనం, దీపో జ్యోతి నమోస్తుతే. కృష్ణదేవరాయ, నువ్వు దీపాన్ని కాదు నీ చితిని వెలిగించుకోబోతున్నావు. మందుగుండు. ఈ వాసన మందుగుండుదే. మహారాజా, మీరు హోమాన్ని వెలిగించండి. అలాగే. మంత్రి గారు చూసారా? ఆ సుధామ పెళ్లిలో ఎటు వెళ్ళిపోతున్నాడు. ఇంతకీ తను ఎందుకు వెళ్తున్నాడు? అయినా తను మాటిమాటికి హోమగుండాన్ని ఆ విధంగా ఎందుకు చూస్తున్నాడు?